నేను ఒక స్టోరీ చెప్తాను. అది పర్సనల్‌గా నాకు జరిగిందనమాట. ఒకరోజు నేను ఒక రూ. 100 తీసుకొని ఒక షాప్‌కెళ్ళాను. ఆ షాప్‌లోకెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన ఐటెమ్స్ తీసుకుంటే బిల్లొచ్చి రూ. 75 బిల్లయింది. వాళ్ళకెంత ఇవ్వాలి? రూ. 25 ఇవ్వాలి. రూ. 25 ఇవ్వకుండా రూ. 75 నాకిచ్చారు. అవి నేను చూసుకోకుండా ఇంటికి తీసుకొనొచ్చాను. ఇంటికొచ్చి చూసాక రూ. 75 ఉన్నాయి గదా! అయ్యో! రూ. 75 ఇచ్చారేంటి? అసలు బిల్లయింది రూ. 75 నాకిచ్చింది రూ. 75 నాకు రావాల్సిందెంత? రూ. 25 అని నేనేం జేశాను, వాళ్ళ డబ్బులు నాకొద్దు. ఎందుకంటే ఈరోజు నేను ఫ్రీగా వచ్చాయి గదా అని తీసుకుంటే రేపు నాకు డబల్ పోతాయని ఆలోచించి వాళ్ళ డబ్బులు వాళ్ళకివ్వడానికి అంటే రూ. 25 నావి నేను తీసుకొని రూ. 50 ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికైతే వాళ్ళ షాప్‌కెళ్ళాను. వెళ్ళి వాళ్ళ రూ. 50 వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు థాంక్స్ చెప్పారు. ఇలా ఎవరు తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వరు. డబ్బులొచ్చాయి గదా అని జెప్పేసి తీసుకుంటారు. చాలా తక్కువ మంది ఇలా తీసుకొచ్చి ఇస్తారని జెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి థాంక్స్ చెప్పారనమాట. తర్వాత నేను వాళ్ళు చూసుకోకుండా అయితే నాకిచ్చారు. నేను గూడా చూసుకోకుండా కొన్నాను. అది ఖరాబ్ అయిపోయిందనమాట. ఇంటికొచ్చి చెక్ చేసుకుంటే ఖరాబైన వస్తువు ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేనడిగాను. ఇలా ఖరాబైన వస్తువు ఇచ్చారు. నాకు మళ్ళీ రీప్లేస్ వేరేది ఇవ్వండి అనంటే, సరే ఇస్తానని చెప్పారనమాట. కానీ వాళ్ళ షాప్‌లో నాకు అదే కాస్ట్‌లో ఇంకో వస్తువు నచ్చింది. నేనేం చేశానంటే, ఇది కాస్ట్, అది కాస్ట్ సేమ్ గదా! నాకు దీనికి బదులు నాకు ఆ వస్తువు ఇవ్వండి అని చెప్పాననమాట. వాళ్ళేం జేశారంటే, "ఆ! అలా ఎలా ఇస్తారు? అలా ఇవ్వరు గదా! నీకు నీకు ఏదైతే నేను ఖరాబైన వస్తువు ఇచ్చానో, అదే వస్తువు ఇస్తాను. నీకు వేరేది ఇవ్వను. వేరేది ఇవ్వాలి అంటే నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కో. అలా ఎలా ఇస్తారు? ఇవ్వరు గదా!" అనంటే, "అదేంటి అలా మాట్లాడతారు? ఎప్పుడు నేను మీ షాప్‌కే వస్తాను గదా! దీనికి బదులు దాన్ని ఇవ్వమన్నాను." అంటే సేమ్ కాస్టే గదా! ఎక్కువ కాస్ట్ అయితే నేను డబ్బులిచ్చి కొనుక్కుంటాను. అది ఎక్కువ ఏం గాదు గదా! దీనిది దానిది సేమ్ కాస్ట్ గదా! ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాననమాట. రిక్వెస్ట్ చేసినా గూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. అలా ఎలా ఇస్తారు? ఇవ్వరు. అలా ఇవ్వరు అంటే ఇవ్వరు. ఎందుకిస్తారు? నీకు ఈ వస్తువు ఖరాబయింది ఇచ్చాను గదా! దానికి బదులు ఇదే ఇస్తాను. అది ఇవ్వనని చెప్పేసి మొఖం పైనే జెప్పేసిరనమాట. నాకు అంటే ఇవ్వాలనైతే రూలేం లేదు. కాకపోతే నాకు మనసులో కొంచెం బాధ అనేది అనిపించిందనమాట. ఎందుకంటే వాళ్ళకి నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ తీసుకొనెళ్ళి ఇచ్చాను గదా! ఆ కృతజ్ఞత భావం అనేది నాకు కనిపించలేదు. అంటే మనలాగా మనం ఉంటాం అందరితో కృతజ్ఞతా భావంతోనుంటాం గానీ, ఎదుటి వాళ్ళు ఉండాలనుకోవడం తప్పు. అవునా గదా! సరే వాళ్ళ వస్తువు ఇవ్వలేదు. ఇవ్వాలని రూలేం లేదు. కానీ నాకు ఆ సెకండ్ నాకు చాలా బాధ అనిపించిందనమాట. మనం ఎప్పుడు చూసేవాళ్ళమే, ఎప్పుడు మన షాప్‌కొచ్చేవాళ్ళే అని అయ్యో! నాకు ఆ రోజు ఇలా నా డబ్బులు నాకు తీసుకొచ్చి నాకిచ్చారు గదా! అని జెప్పేసి కొంచెం గూడా కృతజ్ఞత అనేది లేకుండా మొఖం పైనే ఇవ్వను, అలా ఎలా ఇస్తారు? నీకు కావాలనుకుంటే డబ్బులిచ్చి కొనుక్కో. నీకు ఈ వస్తువు ఖరాబయిందంటే ఇదే వస్తువు ఇస్తాను అని చెప్పేసి మొఖం పైనే జెప్పి